హాయ్ నమస్తే నా పేరు చంద్రకళ మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్ నా ఛానల్లో చాలా సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా అంటే మనం తక్కువ టైంలో ఎట్లా డిజైన్ చేసుకోవచ్చో చూద్దరు కానీ ఇక టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు తక్కువ మెటీరియల్ యూజ్ చేస్తూ ఫస్ట్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ ఇక్కడ కొంచెం పర్పుల్ కలర్లో కనబడుతుంది కదా అది లైన్ అన్నమాట ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ గ్లో అప్లై చేసుకుంటున్నాను దాని లైన్కి కింద నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ప్యాటర్న్ అనేది కొంచెం మనకి క్రాస్గా ఉంటుంది ఈ విధంగా కనుక మనం మిర్రర్స్ స్టిక్ చేసుకుంటే ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇలా మనం లైన్ కింద నుంచి ఇలా కిందకి స్టిక్ చేసుకున్నాను కదా మిర్రర్స్ని నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మిర్రర్కి కిందకి ఈ విధంగా ఫస్ట్ నేను స్టిక్ చేసిన మిర్రర్కి సైడ్గా ఈ విధంగా స్టిక్ చేసి నెక్స్ట్ వచ్చే మిర్రర్ మనం ఏం చేయాలంటే దీని పైన వస్తుంది మనం పైన లైన్ అనేది చూసుకుంటూ ఉండాలి లైన్కి అవుట్ సైడ్కి మనకి మిర్రర్స్ రాకుండా లైన్ లోపలికి మాత్రమే మిర్రర్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్యాటర్న్ నెక్ లైన్ కూడా మనం సేమ్ ఇదే విధంగా మనం ఫస్ట్ లైన్ డ్రా చేసేసుకుని ఫస్ట్ మనం ఒక్క మిర్రర్ స్టిక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం మిగతా మిర్రర్స్ అని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా మిర్రర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ థ్రెడ్ అండి దీనికి నెంబర్ ఏమీ ఉండదు జస్ట్ గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్లో గోల్డ్ కలర్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్స్లో మనకి గోల్డ్ కూడా వేరియేషన్ వస్తుంది దాన్ని మనం తీసుకోవాలి దీంట్లో సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఇక నీడిల్ వచ్చేసి నెంబర్ 6 యూజ్ చేస్తున్నాను స్ట్రాండ్స్ వచ్చేసి 4 లైన్స్ డబుల్ తీసుకున్నాను అంటే మొత్తం టోటల్గా 8 స్ట్రాండ్స్ థ్రెడ్ అనేది తీసుకోవాలి ఇలా జస్ట్ మనం మిర్రర్ని స్టిక్ చేయడానికి ఇలా టాకాలు వేసుకుంటున్నాం ఇలా కార్నర్స్ ఉన్న చోట మనం టాకాలు వేసుకోవాలి ఒక 3 టాకాలు వేసుకుంటే సరిపోతుంది ఇలా జస్ట్ మనం టాకాలు వేసుకుంటూ మిర్రర్ స్టిచ్ చేసేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలో మనం ఈ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు అంతేకాదండి చాలా హెవీ లుక్ అనేది ఉంటుంది సింపుల్గా మనం హెవీ లుక్ అనేది ప్యాటర్న్లో తీసుకురావడానికి చాలా ఈజీగా మనం స్టిచ్ చేసేసుకుంటున్నాం ఇలా మొత్తం అన్నీ నేను స్టిచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాం షుగర్ బీడ్స్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చైన్ కింద స్టిచ్ చేసుకోవాలి చైన్ కింద స్టిచ్ చేసుకున్నాక ఇలా యాడ్ చేసుకున్నాక మధ్యలో ఒక టాకా అనేది వేసుకుంటే కనుక చైన్ అనేది మూవ్ అవ్వకుండా ఉండంటే ఒక 5 బీడ్స్కి ఒకసారి మనం టాకా వేసుకుంటున్నాం ఇలా ప్రతి మిర్రర్ చుట్టూతా మనకి 4 లైన్స్ వస్తాయి మధ్యలో మనకి 2 మిర్రర్స్ మధ్యలో ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్యలో నేను ఒక లైన్ మాత్రమే వేస్తాను
ఇక్కడ నేను షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను కదండి. దీని బదులు మనం స్మాల్ బాల్ చైన్స్ ఉంటాయి కదా, గోల్డ్ బాల్ చైన్స్, అవి కూడా మనం పీసెస్ కింద కట్ చేసుకుని స్టిక్ చేసేసుకోవచ్చు. అది కూడా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ దీనికి ఈ షుగర్ బీడ్స్కున్న లుక్ అనేది దానికైతే రాదు. నేను లాస్ట్లో మీకు ఒక మిర్రర్స్ చుట్టూతో చూపిస్తాను. మీకు ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా, అంటే ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందా అలా అయితే అని ఒక ఐడియా కోసం నేను లాస్ట్ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు నేను ఒకసారి మీకు గోల్డ్ బాల్ చైన్ ఈ 2 మిర్రర్స్కి స్టిక్ చేసి చూపిస్తాను. ఇది ఏం చేయాలంటే జస్ట్ గోల్డ్ బాల్ చేంజ్ చేసుకుని మనం ఫస్ట్ మెజర్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాక గ్లూ అప్లై చేసుకుని పీసెస్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదా ముందు మనం బాల్ చైన్ స్టిక్ చేసేసుకుని కట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. ఇలా ఎట్ ఏ టైం ఒకేసారి మనం యాడ్ చేసేసుకోవచ్చు. మధ్యలో పీసెస్కి మాత్రం స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా మనం బాల్ చైన్తో ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని స్టిక్ చేసేసుకున్నాక కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఇన్విజిబుల్ స్టిచెస్ అనేవి అదే టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద కూడా నేను షుగర్ బీడ్స్తో చైన్ యాడ్ చేసుకున్నాను. దీని మధ్యలో కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఒక 5 బీడ్స్కి ఒకసారి టాకా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మధ్యలో ఖాళీ ఉన్న చోట ఇక్కడ రౌండ్ కొంచెం స్మాల్ సైజ్ తీసుకుని స్టిక్ చేశాను. పైన వచ్చేసి మనకు అలాగే ఉంటుంది, కింద మాత్రం ఈ విధంగా ఉంటుంది. అంటే ఎప్పుడూ అటు ఇటు కాకుండా కొంచెం ఉల్టా అనమాట. చూడండి ప్యాటర్న్ కంప్లీట్ అయ్యి చాలా బాగుంది కదా. నెక్ లైన్ దగ్గర అలా పెట్టినా కూడా చాలా బాగుంది. హ్యాండ్స్కి ఈ విధంగా చేసుకున్నాను. మరి ఇలాంటి మంచి ఐడియాస్ మీతో షేర్ చేస్తున్నందుకు మరి వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా ఉందో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి మంచి ప్యాటర్న్స్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.